ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. ఇటు గొప్ప కృపాభాగ్యమును మనందరికీ ధారాళముగా ఉచితముగా అనుగ్రహించిన ఆత్మల కన్నతనైన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ మీకు అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి ఉన్నటువంటి ఒక చక్కటి ఉపమానం, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానాన్ని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీ యొక్క ఇదివరకు విన్నటువంటి ఆ ఒపీనియన్స్ కూడా పంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తుంటున్నాను. పరలోక రాజ్యము, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. అయినను ఆ 5 తలాంతులను తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనినవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించి తిని అని చెప్పెను. అతని యజమానుడు, భల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుము అని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 2 తలాంతులు సంపాదించి తిని అని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెముల నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుము అని అతనితో చెప్పెను. తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అనెను. సో ఇది 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఉపమానం. మత్తయి సువార్తలో ఈ 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి ఉపమానం లాంటి ఉపమానమే మనకు లూకాసు వార్త 19వ అధ్యాయము 12వ వచనం నుండి మనకు కనబడుతుంది. సేమ్ ఇటువంటి దీన్ని పోలిందే ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 12వ వచనం నుండి చూడగలిగితే, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకుని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను.
అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించను తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించును. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మినా వలన 10 మినాలు లభించనని చెప్పగా అతడు, భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెముల నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారమై ఉండుమని వానితో చెప్పెను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మినా వలన 5 మినాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మినా, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయివాడవునైనా కఠినుడు గనక నీకు భయపడి దీన్ని రుమాలున కట్టి ఉంచుతునని చెప్పెను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయివాడనైనా కట్టిన నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండి నీ ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునే అని చెప్పి వానితో చెప్పి, వీని యొద్ద నుండి ఆ మినా తీసివేసి 10 మినాలు గలవానికి ఇయుడని దగ్గర నిలిచిన వానితో చెప్పెను. వారు, అయ్యా, వానికి 10 మినాలు కలవే అనిది. అందుకు అతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడినని మీతో చెప్పుచున్నాను. ఇది 26వ వచనం వరకు, 12వ వచనం నుండి 26వ వచనం వరకు. సో అక్కడ తలాంతులు అన్నాడు, ఇక్కడ మినాలు అన్నాడు. సో ఈ రెండు కూడా ద్రవ్యానికి సంబంధించినవి, డబ్బుకు సంబంధించినవి. ఇంకోటి ఏంటంటే మనకు ఈ రెండింట్లలో ఒక స్లైట్ డిఫరెన్స్ ఉన్నట్టు చూడగలం. ఏమిటి అంటే మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఉపమానంలో ఒక్కొక్కరికి, ఒక మనిషికి 5 తలాంతులు ఇచ్చినట్లు, ఇంకొకరికి 2 ఇచ్చినట్లు, ఇంకొకరికి 1 ఇచ్చినట్లు, ఒక తలాంతు ఇచ్చినట్లు ఉంటుంది. లూకాసు వార్తలోకి వస్తే అందరికీ మినాల్నే ఇచ్చాడు, ఇవ్వడం కూడా 10 మందికి 10 మినాల్ని ఇచ్చేసాడు. అంటే అందరికి సమానమైనటువంటి మినాలు ఇచ్చాడు అన్నట్టుంది. కానీ ఇక్కడ ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చినట్టుంది. మరి దీన్ని ఏమంటాం మనం? ఇప్పుడు ఇది మనకు పక్షపాతం కింద అనిపించట్లేదా? ఒకరికి 5 ఇవ్వటం ఏంటి, ఒకరికి 2 ఇవ్వటం ఏంటి, ఒకరికి 1 ఇవ్వటం ఏంటి? అక్కడ మినాల్ని ఇచ్చేటప్పుడు మాత్రం 10 మినాలు 10 మందికి తలా ఒక్కొక్కటే ఇచ్చాడంటే అక్కడ సమానత కనబడుతుంది. ఇక్కడ మరి తేడా ఉంది కదా, దీన్ని ఏమంటారు? వారి సామర్థ్యమును బట్టి 5 సామర్థ్యాలు ఒకరు తీసుకునే సామర్థ్యం ఉంటుంది, ఒకరికి ఒకటి కూడా ఖర్చు పెట్టలేని సామర్థ్యం ఉంది. అంటే వాని సామర్థ్యం చొప్పున వీళ్ళు చేయగలరు అన్న సామర్థ్యాన్ని ఉంటేనే దేవుడిస్తాడు. రైట్ అమ్మా, వెరీ గుడ్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సామర్థ్యాలను బట్టి ఇచ్చినటువంటిది. అంటే ఎవరి సామర్థ్యం చొప్పున వాడికి. ఇప్పుడు 5 తలాంతుల సామర్థ్యం ఉంది కనుక వాడికి అది ఇచ్చాడు, 2 తలాంతుల సామర్థ్యం ఇంకొకటికి ఉంది కనుక అతనికి ఇవ్వటం జరిగింది. అంటే ఇందులో మనకు అసమానతలు ఏం కనపడట్లా. ఇప్పుడు మీకు అర్థం కావడానికి మంచి మాట చెప్తాను. చిన్నపిల్లడికి భోజనం పెట్టాం, వాడికి ఎంత తినగలడో అంతే పెడతాం. పెద్దవాళ్ళకు భోజనం పెడతాం, మధ్య వయసులో ఉన్న వాళ్ళకి భోజనం పెడతాం, ముసలోళ్ళకి, చిన్నోళ్ళకి, మధ్య వయసులో ఉన్న వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాం. కాకపోతే వాళ్ళు తిన్న క్వాంటిటీలు వేరు. కానీ మనం ఏమాత్రం తేడా లేకుండా ముగ్గురికి కూడా కడుపు నిండానే పెట్టాం. ఒకటి తక్కువ, ఒకటికి ఎక్కువ ఇచ్చిండొచ్చు, కానీ వాళ్ళది కెపాసిటీ, అది వాళ్ళు కడుపు నిండా తినేశారు మొత్తానికి. సో ఇందులో అసమానత ఏమీ లేదు అనేది మనం గ్రహించాలి, మొట్టమొదటి విషయం. ఇకపోతే దాసులు అన్నటువంటి వాళ్ళకి గురుతరమైనటువంటి బాధ్యతలు అప్పగించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే మనకు అర్థం అవుతుంది. వాళ్ళకి చిన్న బాధ్యత కాదు ఉన్నది, చాలా దొడ్డ బాధ్యతను దేవుడు అప్పగించడం జరిగింది. కొన్ని బాధ్యతలు ఏ రీతిగా అప్పగించాడో దేవుడు మనం ఒకసారి గతంలోనికి వెళ్ళగలిగితే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 23వ వచనం నుండి చూద్దాం. 23వ వచనం నుండి చూడగలిగితే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. సో లెక్క ఇచ్చేటప్పుడు, బాధ్యతను ఇచ్చేటప్పుడు మామూలు బాధ్యత ఇవ్వలేదు. అంటే ఏదో ఒక చిన్న మొత్తంలో ఇచ్చి
చేతులు దులిపేసుకోలేదు యజమానుడు. ప్రతి దానిలో మనం గమనించాల్సినటువంటి విషయం ఇదే. దాసులను పిలిపించి బాధ్యతను అప్పగించేటప్పుడు ఏదో చిరు వ్యాపారం లాంటిది చేసుకో, ఏదో ఒక 10,000తో చేసుకో, 1,00,000 రూపాయలతో చేసుకో అన్నంత చిన్నది ఇవ్వలేదు దేవుడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మనిషికి 10,000 తలాంతులు ఇచ్చాడట. మీకు ఇది ముందు చెప్పాను, ఒక తలాంతు ఒకటింటికి 3,600 రూపాయలు అయితే 10,000 తలాంతులు అంటే 3,60,00,000 రూపాయలు. అది 2,000 సంవత్సరాల క్రితం మాట. అది 2,000 సంవత్సరాల క్రితం 3,60,00,000 పెట్టుబడిని పెట్టి నువ్వు వ్యాపారం చేసుకుని ఆయన ఇచ్చాడంటే ఎంత గురుతరమైన బాధ్యత ఇచ్చాడు, ఎంత నమ్మకం ఉంచాడు దాసుల పట్ల యజమానుడిగా ఉన్న దేవుడు అన్న విషయం మనం గ్రహించాలి. అంత మాత్రమే కాకుండా 21వ అధ్యాయానికి వస్తే ఇక్కడ కూడా 33వ వచనం నుండి చూద్దాం. 33వ వచనం నుండి చూడగలిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుండి, మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం పోయెను. ఎంత పెద్ద తోట అది! ఒక్క తోటే అయినా కాపులకు ఇచ్చేసాడు. తోట ఒక్కటి, కాపులు ఎక్కువ మంది ఉన్నారంటే అది ఎంత పెద్ద తోట! మరలా దానికి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చున్నాడు, దానికి ఎంత ఖర్చు ఉంటుంది అంటే దాసులకు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఒక గురుతరమైనటువంటి అవకాశముని ఇవ్వటం జరిగింది. వాళ్ళ టాలెంట్స్ ని, వాళ్ళకి ఇవ్వబడినటువంటి సమయాన్ని, ఆ యొక్క విశ్వాస జీవిత ప్రమాణాన్ని సమస్తమును పెట్టుబడిగా పెట్టి వృద్ధి చెయ్యాలి. ఎవరో అన్నారు, ఈ ప్రపంచం అట ఒక వ్యాయామశాలట. ఈ వ్యాయామశాలలో మనం బలవంతులం అవ్వడానికే వచ్చామట, బలవంతులం అవడానికే వచ్చాం. కాబట్టి క్రీస్తు యేసు కృపచేత బలవంతుడము కమ్ము అని కూడా మాట్లాడతాడు పౌలు గారు తిమోతి గారిని ఉద్దేశించి. కనుక మనకు బలం పుంజుకోవటానికి, బలం పొందుకోవటానికి, బలవంతులం అవ్వటానికి మనకు దేవుడిచ్చినటువంటి అవకాశాలు చిన్నవి కాదు ప్రియులారా. విరివైన అవకాశాలు, గొప్పవైన అవకాశాలు, మేలైన అవకాశాలు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దేవుడిచ్చినంత గొప్ప అవకాశం ఎవడు ఇవ్వలేడు. 3,60,00,000 ఇచ్చి నువ్వు పెట్టుబడికి పెట్టుకొని చేయరా అని, వ్యాపారం చేయమని చెప్పటం ఏంటి? పెద్ద ద్రాక్ష తోటను, దానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కల్పించి నువ్వు గుత్తకిచ్చి నువ్వు వ్యాపారం చేసుకో, లేదంటే దాన్ని వ్యవసాయం చేసుకొని దాన్ని సేద్యం చేసుకొని ఎంత సంపాదిస్తావో సంపాదించు అనే అవకాశాలు ఇవ్వటం ఏంటి? అలాగే 24వ అధ్యాయంకి వద్దాం. 24వ అధ్యాయంలో కూడా చూడగలిగితే 45వ వచనం నుండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం చూస్తే, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దాసుడికి 2 రకాలైనటువంటి లక్షణాలు ఉండాలి. మొదటిది నమ్మకమైన వాడు, రెండవది బుద్ధిమంతుడు. అంటే నమ్మకమైన వాడు అంటే ఏదైనా నమ్మి వ్యాపారం పెట్టుకొని పెట్టుబడి అనేది మనం ఇచ్చిన తర్వాత దానిని నమ్మకంగా వృద్ధి చేయించాలిగా తప్ప దాన్ని అలాగే ఉంచడం కానీ, అంటే ఎదుగు బొదుగు లేకుండా, లేదంటే అసలు ఉన్నది కూడా పోగొట్టుకోవటం కానీ ఈ పనులు మనం చేయకూడదు. అది అపనమ్మకస్తుల యొక్క లక్షణం. నమ్మకత్వం ఉండాలి, అలాగే బుద్ధిమంతం ఉండాలి. బుద్ధిమంతుడుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నదానిని వృద్ధిలోనికి తీసుకురావాలన్నటువంటి పరిస్థితుల్లోనికి ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక యజమానుడి దగ్గరికి ఒక చిన్న కూలీగా వెళ్ళినటువంటి వ్యక్తి ప్రస్థానము ఒక దశాబ్దం తిరిగేసరికి, అంటే ఒక 10 ఏళ్ళు తిరిగేసరికి వాడే చిన్న ఉద్యోగాన్ని లేదా చిన్న వ్యాపారాన్ని సపరేట్ గా పెట్టుకునేటువంటి స్థితికి ఎదగడం జరుగుతుంది. ఇది వాడి ఎదుగుదల. వాడు ఎప్పుడు కూడా అక్కడే పని చేయాలని అనుకోడు, ఆ కూలీనాలే చేయాలని అనుకోడు. ఆ మెలకువలు అన్ని తెలుసుకొని, ఆ వ్యాపారంలో ఏమున్నాయని యజమానుడి ద్వారా మొత్తం తెలుసుకొని
ఎక్కడెక్కడి నుంచి సరుకు తెప్పిస్తున్నారు, ఎంతెంత అది వస్తుంది, సో వ్యాపారం ఎట్లా వ్యాపారం చేయాలి, ఏ విధంగా లాభాలు గడించాలి, మనుషులతో ఎలా ఇంటరాక్ట్ చేయాలి, సో ఇటువంటివన్నీ కూడా వెంటనే తెలుసుకొని ఆయన కూడా ఒక యజమానుడి స్థితికి ఎదగడం జరుగుతుంది. అది బుద్ధిమంతుడి యొక్క లక్షణం. ఇలా కొన్ని గురుతరమైనటువంటి బాధ్యతలు చరిత్రలో దాసులకు ఇవ్వబడ్డాయి. సో ఇక్కడ యజమానుడు దేవుడైతే దాసులం మనం. మనందరికి కూడా వాణి సామర్థ్యం చొప్పున, మీదొక సామర్థ్యం, నాదొక సామర్థ్యం. సామర్థ్యాలు అందరికీ ఒకటి కాదు. వాణి సామర్థ్యాలు సపరేటు. ఆ సామర్థ్యాల చొప్పున ఎంత ఇవ్వాలో అంతవరకే ఇస్తారు. ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళినప్పుడు మనం ఏదైనా లోన్ కావాలన్నప్పుడు, సార్ మీ ప్రాపర్టీని బట్టో, లేక మీ ఉద్యోగాన్ని బట్టి, లేదా మీకు వస్తున్న శాలరీని బట్టో మీకు ఎంత ఎలిజిబుల్ అవుతుంది సార్ లోన్కి అని చెప్తారు కదా. అందరికీ ఒకటే ఇవ్వడు. ఇప్పుడు నాకు ఒక 20 లక్షలు ఇచ్చి లోన్, మిగతా వాళ్లకు కూడా అసలు అట్లాంటి ఉద్యోగం లేనటువంటి వాళ్ళు, అంత సంపాదన లేని వాడు కూడా 20 లక్షలు ఇవ్వమంటే ఎవరు. బాబు సార్ ఉన్నారు, ఆయన రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు. ఆయనకు లోన్ కావాలని వెళ్ళినప్పుడు ఆయనకు ఉన్నటువంటి శాలరీని బట్టి ఆయనకు ఎక్కువ ఇస్తారు. కాబట్టి ఒక్కొక్క ఆ సామర్థ్యము, పరిస్థితులు, వచ్చే శాలరీస్, ఇటువంటివన్నీ బట్టి వేరు వేరు ఉంటాయి. ఏది ఏమైనా దేవుడు ఎంత ఇస్తున్నాడు అని అంటే ఇక్కడ చూడగలిగితే మనం మెయిన్ విషయానికి వద్దాం. మత్తయి 25వ అధ్యాయంలో 14వ వచనం నుండి ఉన్నటువంటి వాటిని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఒక మనిషికి 1 తలాంతు ఇచ్చాడట, ఒక మనిషికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక మనిషికి 5 తలాంతులు ఇచ్చాడు. తలాంత్ అంటే ఎంతని విన్నాం మనం? 3600 రూపాయలని విన్నాం. ఒక దేనారం అంటే ₹1/2 అని విన్నాం. ఆ దేనారం అన్నది ఒక రోజు కూలి అండి. దినము ఒక్కటింటికి 1 దేనారం ఇస్తాను కూలికి రండి అని పిలిచిన సందర్భం మనకు తెలుసు. 20వ అధ్యాయం చూద్దాం ఒకసారి, 2వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, దినమునకు 1 దేనారము చొప్పున అన్నాడు. చూడండి, అంటే ఒక దిన కూలి 1 దేనారము. ఇప్పుడు 1 తలాంతు అంటే ఎన్ని దేనారాలు లెక్కేయండి. 1 తలాంత్ అంటే ఎన్ని దేనారాలు వస్తాయి? తలాంత్ అంటే 3600 రూపాయలు. రూపాయల్లో కాకుండా 7200 దేనారాలు 1 తలాంతు. వెరీ గుడ్. అంటే 7200 రోజుల కూలి ఎంతనో అంత ఇవ్వడం జరిగింది ఒక మనిషి. 1 తలాంత్ అంటే చిన్నదనుకోకండి, ఒకటేనా అని ఆలోచన చేస్తారు కొంతమంది. ఒకటంటే ఎంత అనుకుంటున్నారు? అంటే 7200 రోజులు కష్టపడితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు 1 తలాంతు అని అర్థం. ఇప్పుడు 7200 దేనారాలు అంటే ఎన్ని సంవత్సరాలు కూలి అవుతుందో తెలుసా? 7200 డివైడెడ్ బై 365 వేస్తే దాదాపు 20 ఏళ్ళు, 20 సంవత్సరాలు కష్టపడితే కూలి చేస్తే వచ్చే డబ్బు 1 తలాంతుకు సమానం. 2 తలాంతులు అంటే 40 సంవత్సరాలు కూలి చేస్తే, కూలి డబ్బు సంపాదించుకుంటే ఎంత డబ్బు వస్తుందో అది 2 తలాంతులు అంటే. 5 తలాంతులు అంటే 100 సంవత్సరాలు కష్టపడితే ఎంత డబ్బు వస్తుందో అది 5 తలాంతుల డబ్బు. కనుక మనం జాగ్రత్తగా గమనించగలిగితే అది చిన్న మొత్తం కాదు, దేవుడిచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక 2 తలాంతులు తీసుకున్నవాడు, 5 తలాంతులు తీసుకున్నవాడు చెప్పినటువంటి మాట ఏంటి దేవుడి దగ్గర అంటే, చాలా క్లారిటీగా యజమానుడి దగ్గర చెప్పినటువంటి మాటలు మనం చూడగలిగితే, మొదటిగా 5 తలాంతులు తీసుకున్న వాడిని చూద్దాం. 25వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు 5 తలాంతులు తీసుకొనినవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా
నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివి అన్నాడు. ఇక్కడ క్లారిటీగా బాగా, అక్కడ మినాల విషయంలో అయితే ఇంకా క్లారిటీగా, నీ మినా వలన నేను సంపాదించాను. అంటే నీవు నాకు ఇచ్చావు, ఆ కృతజ్ఞత అక్కడే ఆ మాటలోనే కనబడుతుంది చూడండి. నీవు ఇవ్వకపోతే, నాకు పెట్టుబడి ఇవ్వకపోతే నేనేం చేసేవాడినయ్యా? కాబట్టి నీవు నాకు ఇచ్చావు, నీవు నాకు ఇచ్చిన దానితోనే నేను వృద్ధి చెందించాను తప్ప ఇందులో నాది ఏం లేదయ్యా. ఆ సరెండరింగ్ చూడండి, ఆ ఆ యొక్క తగ్గింపు చూడండి, ఆ వినయం, ఆ విధేయత ఆలోచన చేయండి. ఇద్దరిలో కూడా అదే వస్తుంది. నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివి అని 2 తలాంతులు వాళ్ళు తీసుకున్నవాడు మాట్లాడతాడు. కానీ ఈ 1 తలాంతుడు మాత్రం ఎంత కఠినంగా జవాబు చెప్పాడు ప్రభువుకు అంటే, నువ్వు విత్తన చాటున కోయువాడువు, పంటను చల్లని చోటను పంట కూర్చువాడువు అని కఠినుడవు అని. వాడు 1 తలాంతు కలిగినాడు. 20 ఏళ్ల కష్టపడితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బులు ఇచ్చి, అవకాశం ఇచ్చి చేస్తే వాడు ఏం చేశాడంటే, ఇంత డబ్బు 20 సంవత్సరాలు కష్టపడితే సంపాదించబడే డబ్బు తీసుకెళ్లి భూమిలో పాతేసినోడు ఒకడు, రుమాల్లో కట్టేసినోడు ఒకడు. అంటే ఏమాత్రం అది ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి. భక్తి జీవితంలో దేవుడు మనందరికీ కూడా ఎదగడానికి సంబంధించి, సంపాదించుకోవడానికి సంబంధించి, ఇక్కడ ఎదగటం, సంపాదించుకోవటం అంటే భక్తి జీవితంలో ఎదగటం. భక్తి జీవితంలో మనకి దేవుడు కూడా ఒక్కొక్కడికి కనీసం 20 ఏళ్ళు గొడ్డులా కష్టపడితే ఎంత అయితే సంపాదించగలమో అంతా ఇచ్చేశాడు. అది ఒక డబ్బు రూపేణని అనుకోకండి. భార్య పెద్ద సపోర్ట్, భర్త ఒక సపోర్ట్, పిల్లలు ఒక సపోర్ట్, సంఘం ఒక సపోర్ట్, దేవుడు స్వతసిద్ధంగా మనకు దేవుడిచ్చినటువంటి బుద్ధి జ్ఞానాలు ఒక సపోర్ట్. ఇవన్నీ లెక్కేసుకోవాలి. వీటన్నిటితో దేవుడు ఏమనాలి అంటే, ఒకనాడికి భలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని అనగలగాలి దేవుడు. కానీ మనలో ఎక్కువ మంది ఆ 2 తలాంతులు తీసుకున్న వాళ్ళలాగానో 5 తలాంతులు తీసుకున్న వాళ్ళలాగానో లేరు. 1 తలాంతు తీసుకున్నటువంటి వాడిలాగానే ఉన్నాడు. దేవుడు కఠినుడు అన్నటువంటి ఆలోచన చేస్తే, ఒకవేళ నేను కఠినుడు అనుకుంటే నువ్వు సాహుకారుల దగ్గరన్నా పెట్టకపోయావా? అనవసరంగా ఈ 20 సంవత్సరాల డబ్బు పెడితే కనీసం వడ్డీ అన్నా వచ్చేది కదండి. వడ్డీ వ్యాపారం చేయమని చెప్పడం కాదు అర్థం అక్కడ. నువ్వు కఠినుడు అనుకోని ఉంటే ఎట్లన్నా చేయొచ్చు కదా, నువ్వు అనుకున్న మాట చొప్పునే అని అన్నాడు. అంటే ఉన్నది ఏదో ఒక రూపేణ వృద్ధి చెందించరా బాబు అని చెప్పడం దేవుడి యొక్క ఆలోచన విధానమై ఉంది. భక్తి జీవితంలోనికి వచ్చి మనం ఎన్నేళ్ళైంది? ఇన్నేళ్లగా మనం ఏమాత్రం ఎదిగగలిగాం, ఏం సంపాదించగలిగాం, ఏం సాధించగలిగాం? దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నాకు పరలోకం ఇవ్వు నాయనా అని అంటున్నప్పుడు నువ్వేం సంపాదించొచ్చావు అని లెక్క అడుగుతాడు ఆయన. మర్చిపోకండి, ఎవరిని లెక్క అడగకుండా వదిలే ప్రసక్తే ఉండదు దేవుడు. ప్రతి మనిషిని తప్పక లెక్క అడుగుతాడు. క్లారిటీగా మనం చెప్పబడినటువంటి మాట ఏంది పరిశుద్ధ గ్రంథంలో అనంటే, ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనములో, హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించగలిగితే నేను చదువుతాను. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు, మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనం ఎవనికి లెక్క చెప్పవలెను అన్నది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమస్తాన్ని, ప్రతి తలాంతును, ప్రతి మినాను, ప్రతి అవకాశాన్ని, ఎదగడానికి సంబంధించి దేవుడిచ్చిన సమస్త విధములైనటువంటి ఊతాలని, ఇన్ని చేశాను, ఇన్ని నీకు ఇచ్చాను, నువ్వేం చేశావురా అని దేవుడు అడిగినప్పుడు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను,
నాకు దేవుడు 5 తలాంతులంత గొప్ప స్థితి ఇచ్చాడని, లేకపోతే నిజముగా నాకు సేవలో పరిచర్యలో దన్నుగా ఉండి ఏమీ ఫెసిలిటీస్ పెద్దగా పెట్టినా పెట్టకపోయినా, సరైన విధంగా చూసుకున్నా చూసుకోలేకపోయినా, నాకున్నటువంటి ఆ ఉద్యోగాన్ని బట్టి పెద్ద పెద్ద అదే సొంత ఇంట్లో లాంటి వాటిలోనో లేదంటే బంగారంతోనో నింపకపోయినా నాకు సహకరించే భాగస్వామిని దేవుడు నాకు ప్రసాదించాడు. మాట వినే బిడ్డల్ని ఇచ్చాడు. అంత మాత్రం కాకుండా మీలాంటి ఆత్మీయ బిడ్డల్ని ఇవ్వడం జరిగింది సహకారులుగా. ఇంతమందిని దేవుడు నాకు ఇచ్చినప్పుడు 100% నేను మరింత సంపాదించాలి అన్నటువంటి భయం నాలో ఉంటుంది. ఎందరికో లేనటువంటి గొప్ప అవకాశాలను నాకు ఇవ్వడం జరిగింది. నా సామర్థ్యం కొలది నాకు ఇంతమంది దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. ఇటు ఆన్లైన్లోను, ఇటు సంఘాల రూపంలోను, బయట పరిచర్యల రూపంలోను ఎన్నో రీతులుగా నాకు గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని ఇస్తున్నాడు. అలా ఇస్తున్నప్పుడు ఇచ్చిన దానిని బట్టి, ఇచ్చిన దాని కొలదే అడిగేది కూడా ఉంటుందని నాకు తెలుసు. ఒకరోజు ఆయన దగ్గర నిలబడేటప్పుడు, ఇదిగో నాయనా నువ్వు ఇచ్చింది దీనికి ఇంత సంపాదించానని సగర్వంగా ఆయనకు అప్పగించగలిగినటువంటి స్థితికి నేను ఎదగాలి. నేను కాదు, ప్రతి ఒక్కరికి కూడా అటువంటి అవకాశాలు. ఒక మనిషికి కనీసం ఒక తలాంతైనా ఉంది, గుర్తుపెట్టుకోండి. అంటే 20 సంవత్సరాలు గొడ్డులా కష్టపడితే ఎంత అయితే వస్తుందో అంత కనీసం ఇవ్వడం జరిగింది ఒక మనిషికి. మరి దానంతటిని ఏం చేసేసేవానండి దేవుడు అడిగినప్పుడు మన జవాబు ఆ ఒక తలాంతు వేసుకున్న వాళ్ళలాగా పొరపాటును కూడా ఉండకూడదు పిల్లల. భక్తి జీవితంలో దినదిన ప్రవర్ధమానమై ఎదుగుతూ 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 ఒకనాడు ప్రార్థన చేయటానికి నోరు పెగలలేనటువంటి నోరు అనర్గళంగా ప్రార్థించి ఆ ప్రార్థనలో భారము, ఆర్ద్రత, బాధ్యత అన్ని ఉండగలిగినటువంటి స్థితి, దేవుడిని స్తుతించగలిగినటువంటి స్థితి ఉండాలి. ఒకనాడు దేవుడి సేవకు ఇవ్వడానికి మనసు రానటువంటి పరిస్థితి, స్వార్థంతో బిగబట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే ఉండకూడదు. మనము ధారాళతలోనికి రాగలగాలి. సేవ ఉన్నది, పరిచర్య ఉన్నది, ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు సంఘం ద్వారా జరుగుతున్నాయి. కనుక ఇందులో నేను ఎప్పటికీ ముందులాగే ఉండిపోతే ఎట్లాగా? కాబట్టి నేను ఎదగాలి, నేను ఇవ్వాలి, నేను చెయ్యాలి, నేను భుజం పట్టాలి అనే రీతిగా మనం అనేక రీతులుగా ఎదగగలిగినటువంటి స్థితిలో ఉండాలి. మనము మన కుటుంబాన్ని, మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ పిల్లలని కావచ్చు, బంధువులను, మిత్రులను కావచ్చు, అందరినీ కూడా ఆ ఎదుగుదలలోనికి తీసుకురాగలిగినటువంటి పరిస్థితి. ఎందుకనంటే అలా చేస్తేనే దేవుడు రేపు ఏం సాధించాడు, ఏం ఘనకార్యం చేసుకొని వచ్చాడని దేవుడా నీ బిడ్డలకు పరలోకం ఇస్తా అని రేపు ఎవడైనా దుష్టుడో, దుర్మార్గుడో, అపవాదుడో నా మాట్లాడినా అంతవరకు ఎందుకు? దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. ఊరికే జీవితాన్ని ఇచ్చాడు, ఊరికే రక్షణ ఇచ్చాడు, ఉచితంగానే సమస్తమును ధారాళంగా ప్రసాదించాడు. కానీ ఉచితంగా పరలోకం మాత్రం ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. పరలోకం రావాలి అంటే మనమేంటో నిరూపించుకోవాలి. ఇచ్చినటువంటి వాటిని మరింత మెరుగుపరిచి వృద్ధిలోనికి తెచ్చుకోగలగాలి. అది ఆయన పరలోకం ఇచ్చేంత గొప్ప సంపాదనై ఉండాలి. ఈ దిశగా మనల్ని మనం విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత ఎంతకాలం అయింది, ఈ కాలంలో మనం ఏ రీతిగా ఎదిగాము, ఏ ఆస్పెక్ట్స్ లలో మనం వృద్ధిలోనికి వచ్చాము. పాట పాడడం రాదు ప్రారంభంలో, ఇప్పుడు పాడగలుగుతున్నామా? సంఘానికి రావడానికి, రెగ్యులర్ గా రావటానికి ముందు తెలియదు, కొత్తగా ఉండే పరిస్థితి, దానికి తోడు ఎలా అడ్జస్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు కూడా అలాగే ఉందా? మోకరించి ప్రార్థన చేయటానికి 1 నిమిషానికి ప్రార్థన చేయటం కూడా చేత కాదు. ఇప్పుడు కూడా అలాగే ఉందా? దేవుడి మందిరానికి 10 మందిని తీసుకురావటానికి పురికొల్పడం అప్పుడు తెలియదు. ఇప్పుడు కూడా అలాగే ఉందా? దేవుడి సేవలో వర్ధిలను కొలది ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ప్రారంభంలో తెలియదు, ఇప్పుడు తెలుసు, అయినా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామా? సో ఇవన్నీ ఎదుగుదలకు సూచికలు ప్రియులారా, ఎదుగుదలకు సూచికలు.
ఏం చేసి వచ్చావు నీకు ఇచ్చిన దాంట్లో? ఇటు నాకు శాలరీ ప్లస్ మీ ద్వారా నెల నెల వస్తున్నటువంటి సహకారం ఇవన్నీ నాకు చేత పడుతున్నప్పుడు ఖచ్చితంగా అరే నీకు నా జీతము ప్లస్ ఆత్మీయులందరూ ఇచ్చేటువంటి ఆ సహకారం అంతా కలిపి ఒక్క నెలకి నాకు ₹1,00,000 దేవుడిస్తాడు. ఈ ₹1,00,000 నీవు ఏం చేసావురా, నీకు ఎందరికో లేనటువంటి దాన్ని ఇచ్చాను కదా అని రేపు నన్ను అడుగుతాడు ఖచ్చితంగా. నా సామర్థ్యం కొలది నాకు ఇచ్చాడు. రేపు ఒక్కొక్కరు అన్నా ఇదిగో నేను సహకారానికి వస్తానని సహకారాలు పెరిగే కొద్ది నాకు భయం ఎక్కువ. ఎందుకంటే ఇంతమందిని నేను తీసుకొని వచ్చాను రా. ఈరోజు ఒక ₹10 ఒక మనిషికి సాయం చేయాలంటేనే 10 సార్లు ఆలోచన చేస్తాం. ₹1,000 అడగకున్నా కూడా నోరు తెరిచి అడగక ముందే పిల్లలు చాలా మంది వాళ్ళ దాతృత్వాన్ని కలిగి ఉండి మరలా అప్పుడప్పుడు ఎప్పుడప్పుడో కాదు నెల నెల వాళ్ళు టంచనగా ఇస్తున్నటువంటి దాన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏమనంటే దీని విషయంలో ఏ చిన్న తేడా జరిగినా కూడా రేపు దేవుడి దగ్గర జవాబు చెప్పుకోవాలి. మీరెవరు అడగకపోవచ్చు, ఏమయ్యా నేను నెలకింత ఇస్తున్నానే నువ్వు ఏం చేసావు అని ఒకవేళ అడగకపోవచ్చు. కానీ దేవుడు అడుగుతాడుగా. మీ నుంచి తప్పించుకోవచ్చు, ఆయన చేతుల్లో నుంచి తప్పించుకోగలం మనం. ఆయన కనబడకుండా రహస్య స్థలాల్లో దాగగలనా నేను? ఆయన కంటికి తేటగా సమస్తం కనబడుతుంది కదా. ఈ డబ్బులు ఏం చేస్తున్నాడు, ఇచ్చిన సహకారాలు ఎంతమంది వాడి కోసం ప్రార్థన చేస్తున్నారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు తప్పనిసరిగా నా కోసం ప్రార్థన చేస్తారు, నా కుటుంబం కోసం, నా ఆరోగ్యం కోసం, ఇన్నిటి కోసం ప్రార్థన చేసేవాళ్ళు, సహకారం అందించేవాళ్ళు ఉన్నప్పుడు నేను ఎంత చేయాలి, నేను ఎలా ఉండాలి? అందుకే దేవుడు శక్తి సామర్థ్యాలు బలాలు ఇచ్చినప్పుడే, అవకాశాలు ఇచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇటు సంఘ కార్యక్రమాలు, ఇటు ఆన్లైన్ కార్యక్రమాలు, బయట పరిచర్యలు, సంఘాలు విస్తరణ చేయటం, అన్ని రకాలుగా పాటల పరిచర్య, యూట్యూబ్ ఛానల్స్లలో సందేశాల పరిచర్య, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామని అంటే ఇవన్నీ సరిపోతాయో లేదో ఇంకా ఏమైనా చెయ్యాలేమో దేవుడు. ఎందుకంటే మనకు ఇంకా అవకాశాలు ఇంకా మెండుగా ఇస్తున్నాడు. ఎందుకంటే ఎవడైతే తపన కలిగి చెయ్యాలనుకుంటాడో వాడికే ఇవ్వబడుతుంది, మర్చిపోకండి. ఎవడికి ఏ ఆశ లేదో, ఎవడు ఏ పని చేయటానికి సోమర్థనంతో ఉంటాడు వాడి దగ్గర ఉండేది కూడా తీసేస్తాడు దేవుడు. నాకు దేవుడు ఎన్నో సంవత్సరాలుగా నేను పరీక్ష చేస్తూ ఉంటే ఉన్నది పెంచుతున్నాడే తప్ప తీసేసింది లేదు. కారణం ఏంటంటే నమ్మకత్వమును కలిగి ఉండేటువంటి పరిస్థితి, సమర్థతను కలిగి ఉండేటటువంటి పరిస్థితిని, బుద్ధిమంతుడిగా ఉండగలిగినటువంటి స్థితిని కాస్త కోస్త నేను కలిగి ఉన్నాను. అందుకే నాకు వృద్ధిలోనికి దేవుడు తీసుకొని వస్తున్నాడు, సహకారాలను పెంచుతున్నాడు అన్నటువంటి విషయాన్ని గ్రహించి నేను పరిచర్య చేస్తున్నాను. ఇది ఇంతటితోనే అయిపోతుంది, లేదంటే ఇంతటితో నేను ఏదో సాధించానని కాదు, చాలా ఉంది చేయాల్సింది, ఇంకా ఎంతో ఉంది. మరి నాకు ఇలాంటి భావన ఉంది, మీకు ఎలాంటి భావన ఉంది, ఎలాంటి ఆలోచన ఉంది, ఏం మీరు థింక్ చేస్తున్నారు? రేపు దేవుడి దగ్గర జవాబు చెప్పుకోవడానికి మనకంటూ ఏదైనా సాధించింది ఏదైనా ఉందా? ఆయన ఇచ్చిన తలాంతును, ఆయన ఇచ్చిన మీనాను ఒకడు భూమిలో పాతేసినట్లు రుమాల్లో పెట్టి అలాగే ఏమాత్రం ఎదుగుదల లేకుండా ప్రారంభములో ఎట్లా ఉన్నామో విశ్వాసయాత్ర ప్రారంభించినప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉండి చచ్చే సమయానికి కూడా అలాగే ఉంటే ఏం సాధించడానికి? అట్లా అంటారు. దేవుడు మెచ్చడు, కటిక చీకటి గల బెలములలోనికి తోసేసేటువంటి పరిస్థితి, అది నరక శిక్ష. అప్పుడు అలాంటి పరిస్థితికి వెళ్తే ఎవడు బయటికి రాడు. కాబట్టి మనకు దేవుడిచ్చినటువంటి వాస్తవంగా తలాంతు అన్న దాన్ని టాలెంట్ అని కూడా అని అంటారు. ఆ టాలెంట్ అనేటువంటి మనకు దేవుడిచ్చినటువంటి ఆ టాలెంట్స్ అన్ని కూడా, ఆ కళలన్నీ కూడా దేవుడి మహిమ కోసం వాడగలగాలి. నాకు ఎప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంటది. ఎందుకో తెలుసా? పేదరికంలో ఆకలి బాధలను తట్టుకోవటం ఎలా అనే కళను దేవుడు నాకు మొట్టమొదటిగా నేర్పించాడు. ఆకలి బాధను తట్టుకోవటం ఎలా అని. దాదాపు 22 ఏళ్ల వయసు వచ్చేంత వరకు టిఫిన్ అనేది సరిగా తెలియదండి నాకు.
ఆ పేదరికం అనే కళను దేవుడిచ్చాడు. అంటే తట్టుకునే పరిస్థితులకు తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలను దేవుడిచ్చాడు. అదొక కళ. ఆ కళను మరింత మెరుగుపరుచుకోవాలి. రేపు ఏదన్నా ఏ రూపేనైనా ఆ లోటు కలిగింది, సరిగా లేదు అంటే, ఒకనాడు అన్నము అనేది దొరకలేని పరిస్థితుల్లో దేవుడు ఎందుకు నేర్పించాడంటే, రేపు నీకు సహకారం అందని పరిస్థితులు కూడా వస్తాయిరా. అలాంటి టైంలో కూడా నువ్వు నిబ్బరంగా ఉండాలి. ఎందుకనంటే దేవుడి దగ్గరకు వచ్చావు, నన్ను నమ్మొచ్చావు, నువ్వు నిన్ను సిగ్గుపడనీయను, నిన్ను అనాథగా వదిలిపెట్టను అని దేవుడు ఎప్పుడు కూడా నాకు నిరూపిస్తూనే ఉంటాడు. దాంతో పాటుగా నేను డిఎస్సి కోసం, ఉద్యోగం కోసం ఏవైతే నేర్చుకున్నానో చదువులు, ఆ చదువులు ఏవి వృధా పోలేదు. ప్రతిదీ కూడా ఆయన మహిమ కోసం ఉపయోగపడుతుంది. సో ఇలాంటి టాలెంట్స్ ఏవైతే నాకు దేవుడిచ్చాడో, ఆ టాలెంట్స్ అన్ని కూడా ఆయన మహిమార్థమై ఎందరో నశించిపోతున్నటువంటి బిడ్డలని వాళ్ళ బుద్ధిని వెలిగించి దేవుడి వైపు తిప్పగలిగిన దానికోసం, అలా తిరిగినటువంటి వాళ్ళను ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతూనే ఉన్నాయి. అంటే వాడితే ఏది వృధా కాదు పిల్లరా. అనవసరంగా చదివేశానే, అనవసరంగా ఇవన్నీ మనసులో పెట్టుకున్నానే, పనికిరానేటివన్నీ అని ఒకనాడు అనుకునేవాడిని. కానీ నేను చదివిన ఫిలాసఫీ కానీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, స్టాండర్డ్ జీకే కానీ, ఆ మెథడాలజిస్ కానీ, ఆ కంటెంట్ కానీ ఏది వేస్ట్ అవ్వాల. ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది దేవుడి మహిమ కోసం. కాబట్టి పిల్లరా, గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాథమికమైన విషయాలు ఒకటే, మన సామర్థ్యాల కొలది ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతులు, టాలెంట్స్ ఇచ్చాడు. అది కూడా చిన్నది ఇవ్వలేదు, ఎంత అవసరమో అంత ఇచ్చాడు. మనం మెరుగవ్వడానికి, మనం భక్తులు మనల్ని మనం నిరూపించుకోవటానికి, మనం దేవుడు బలాన్ని అనడానికి, నమ్మకమైనటువంటి పట్టణములోని మనల్ని పరలోక రాజ్యంలోనికి చేర్చటానికి ఎంతైతే అవసరమో అంతా ఇచ్చేశాడు. మరి వాటిని మనం ఏం చేస్తున్నాం? దేనికి దుర్వినియోగపరుస్తున్నాం? సద్వినియోగపరుస్తున్నామా లేదా అనేటువంటి ఆ పరీక్ష మనం చేసుకోవాల్సిన అగత్యం ఉన్నది. రేపు దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క చెప్పటానికి, తండ్రి చేత నమ్మకమైనటువంటి నా మంచి బిడ్డ అని అనిపించుకోవటానికి మనం ఇప్పటికి సిద్ధపాటులో ఉన్నామా లేదా అనేది పరీక్ష చేసుకోవాలి. తీరా టైం వచ్చినప్పుడు దేవుడు అడిగినప్పుడు నాకు ఎవరు చెప్పలేదు అని అన్నా కూడా దేవుడు ఒప్పుకోడు. నాకు తెలియలేదు ప్రభువా, నా దగ్గరికి రాలేదన్నా ఒప్పుకోడు. ఎందుకనంటే దేవుడు ఆకాశ పక్షుల కంటే ఎక్కువ బుద్ధినిచ్చాడు, భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇంత దాన్ని ఇచ్చి, ఇన్ని అవకాశాలు ఇచ్చి, ఇన్ని వివేచనలు ఇచ్చి, మరి ముఖ్యంగా భక్తిలో ఎదగడం కోసం దేవుడిచ్చిన అత్యద్భుతమైనటువంటి సాధనం పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధుల సహవాసం, సంఘం. దేవుడి నానా విధములైన జ్ఞానాల నిలయం అది సంఘం అంటే. ఒకరిని చూసి ఒకరిని పురుకొల్పుకునేటువంటి మంచి కేంద్రం అది. మరి ఇన్ని కలిగి ఉండి నువ్వేం సాధించుకున్నావు అని దేవుడు అడిగితే మన దగ్గర జవాబు ఉందా? ఆలోచించండి పిల్లలు. ఇది 10 తలాంతులు కలిగినటువంటి వాడి ఉపమానము. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.